శర్వ రాజా మాట్లాడతారు. రన్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా, ద శర్వ రాజా. ఈ సినిమాకి కూడా రాజా అని పెడతానంటే వద్దు అని రాజు అని పెట్టించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలానే టీవీలో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు ఏం మాట్లాడాలి, అందరూ మాట్లాడేశారు. చూసారుగా ఇంత పెద్ద ఫ్యామిలీ వెనకాల ఇంతమంది ఆర్టిస్టులు. ఐ థింక్ ఎప్పుడు అంటే ఇంతమంది ఆర్టిస్టులతో చేయటం కూడా చాలా కష్టం. సో కథతో స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ మధ్యకాలంలో నేను వినగానే అంటే చాలా జెన్యూన్గా ఫీల్ అయ్యి, అరే మంచి సినిమా, ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా చేయాలని అనిపించి చేసిన సినిమా. ఏదో నేను హీరో నాకెంత ఉంది ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ ఫిల్మ్ అన్ని ఫ్యామిలీస్, అంటే అప్పుడు లాస్ట్ టైం సతీష్ గారు చెప్పారు, తల్లి తండ్రి ఉన్న వాట్ ఈస్ దట్, తల్లిదండ్రులు ఉన్న కొడుకున్న తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు ఉన్న కొడుకుకి, ఏదో అది గుర్తురాట్లా, బట్ ఒక డైలాగ్ ఏదో చెప్పారు. అంటే బేసిక్లీ ప్రతి ఫ్యామిలీ మెంబర్ పిల్లలకి చూపించి, లేకపోతే పిల్లలు చూసి పేరెంట్స్ చూసుకుని డెఫినెట్గా ఒక హ్యాపీ ఫీలింగ్తో ఇంటికి వెళ్తారు సినిమా చూశాక. అండ్ థ్యాంక్స్ మిక్కీ ఫర్ గివింగ్ సచ్ అ ఫంటాస్టిక్ మ్యూజిక్. నేను పొద్దున విజయవాడ నుంచి వస్తుంటే మొత్తం విజయవాడలో అందరూ చెప్తున్నారనమాట, లైక్ పాటలు రిలీజ్ అవ్వగానే ఆ ఫస్ట్ పాట వినగానే 20 years బ్యాక్ వెళ్ళాం, మాకు మా ఊరు గుర్తొస్తుందని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్. సో థ్యాంక్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ అలానే మొత్తం ఆర్టిస్ట్ నరేష్ గారు, జయసుద్ గారు, ప్రకాష్ గారు, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ఆర్టిస్టులు అండ్ వాళ్ళని అలా చూస్తూ పర్ఫామ్ చేస్తుంటే, లైక్ జయసుద్ గారు, ప్రకాష్ గారు అలా పర్ఫామ్ చేస్తుంటే మేము అందరూ ఇలా కూర్చొని చూస్తూ ఉండేవాడు మానిటర్లో. అదొక బ్యూటీ అనమాట, భలే ఉండేది. సో ఐ ఎంజాయిడ్, రియల్లీ ఎంజాయిడ్. అండ్ సమీర్ గారు కొంచెం ఇబ్బంది పెట్టినా క్షమించండి, బట్ ఫెంటాస్టిక్ విజువల్స్. నిజంగా ఈరోజు ఈ సినిమా 49 daysలో కంప్లీట్ చేసామంటే ఐ థింక్ సమీర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా, 200%. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజన్న. అంటే మామూలుగా దిల్ రాజు సినిమాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా బయట, దిల్ రాజు సినిమా అని. అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఊరికినే ఆయన దిల్ రాజు అవ్వలేదండి. అంటే ఆయనకి అంటే ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు షూటింగ్కి. మేము ఏదో ఊరేగింపులో ఏదో సీన్ ఉంది, ఆయన రోడ్డు మీద జనాలందరినీ నడుపుతూ అటు జరిపి ఇటు జరిపి ఆయన పని చేస్తున్నాడు. ఆయన అసలు మామూలుగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకి అంటే ఒక్కొక్క షాట్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ప్యాషను, ఒక్కొక్క సీను, ఒక్కొక్క సాంగ్ రాంచుకునే విధానం. ఐ థింక్ ఆ ప్యాషన్కి అందరూ ఇలా పొద్దున్నే 7 o'clock కాల్ షీట్ పెట్టినా 7కి ఉన్నామంటే ఆయన ప్యాషన్ చూసి ఆయన మీద రెస్పెక్ట్తో, అండ్ నాకు లిటరలీ ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ చాలా చాలా పెరిగింది. నిజంగా ఇలాంటి బ్యానర్లో చేయటం కూడా ప్రతి ఆర్టిస్ట్కి ఒకటి ఉండదు, అరే దిల్ రాజు సినిమాలో ఒకటి చేయాలని. బట్ ఇలాంటి సినిమా నాకు వచ్చి ఎప్పుడో చేయాలి, బట్ అనుకుంటాం కదా, అసలు ఏం ప్లాన్ లేదు. ఆయన అలా కథ పంపించారు, నచ్చింది, చేశాను. అండ్ ఇంత మంచి కథ చేశాను ఆయన బ్యానర్లో, అండ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. సో థ్యాంక్ యూ రాజన్న, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.